ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము యెషయా గ్రంథము 57 అధ్యాయం 18 వచనం. వారిలో వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. ప్రతి మనుష్యునికి కూడా ఓదార్పు అవసరం. ఓదార్పు కోసము ఇంకొకరి మీద ఆధారపడుతూ ఉంటారు. వారి జీవితంలో ఉన్న సంఘటనలను బట్టి వారు ఓదార్పు కలిగిన జీవితం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరైనా నన్ను ఓదారిస్తే బావుండు. కంఫర్ట్ చేస్తే బావుండు. ఒక సపోర్ట్ ఇస్తే బావుండు. ఇలాంటి దుఃఖమైన పరిస్థితిలో ఉన్నాను కదా! ఇలాంటి వేదన భరితమైన జీవితంలో ఉన్నాను కదా! ఓదారిస్తే బావుండు అని చాలా సార్లు అనుకుంటారు కానీ, కొంతమందికి ఓదార్పు దొరకదు. ఓదార్పు దొరకక చాలా మంది వారి జీవితాలను అర్ధాంతరంగా వారి సమయానికంటే ముందుగానే వారే వారి జీవితాలను తీసుకుంటున్నారు. వారే వారి జీవితాన్ని ముగించేస్తున్నారు. సోషల్ మీడియాలో చాలా ఇన్సిడెంట్స్ మనం చూస్తా ఉన్నాము. ఒక మనిషికి ఓదార్పు లేక, ఒక మనిషికి సపోర్ట్ లేక వారి జీవితాన్ని వారు అర్ధాంతరంగా ముగించి వేయడము మనం చూస్తా ఉన్నాం. యోబు జీవితంలో గూడా యోబు అంత నష్టపోయాడు. బిడ్డల్ని పోగొట్టుకున్నాడు, ఆస్తిని పోగొట్టుకున్నాడు, తనకున్న సర్వం పోగొట్టుకున్నాడు. తన జీవితంలో ఒక రోగం ఉంది. అది చాలా బాధ పెడతా ఉంది ఆ రోగము. తనకి తనకంటూ మిగిలింది తన వారెవరైనా ఉన్నారంటే తన భార్య మాత్రమే. తన భార్య గూడా తనను ఓదార్చకుండా ఏమంటుందంటే, దేవుణ్ణి దూషించి నువ్వు మరణమైపో అని చెప్తుంది. ఇంకా యోబుకి ఓదార్చే వాళ్ళెవ్వరు లేరు. అందుకే యోబంటాడు, అసలు నేను పుట్టకపోయుంటే బావుండేది. నేను పుట్టిన రోజు లేకపోయుంటే బావుండేది అని చాలా బాధపడుతూ ఎంతో ఆ వేదనతో జీవిస్తూ ఉన్నప్పుడు, సరే తన స్నేహితులైనా వచ్చి ఓదారుస్తారేమో అనుకుంటే, తన స్నేహితులు గూడా తనని ఓదార్చేదానికి బదులుగా రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ వాళ్ళొచ్చింది ఓదార్చడానికే. స్నేహితులు కూడా ఓదార్పునివ్వలేకపోయారు. భార్య కూడా ఓదార్పునివ్వలేకపోయింది. తన జీవితంలో తనకు ఓదార్పునిచ్చే వాళ్ళు ఎవ్వరూ దొరకలేదు. అలాంటి సందర్భంలో ఎవరు ఓదార్చారంటే దేవుడు తనని ఓదార్చాడు. ఈరోజు దేవుడు మనతో అదే మాట్లాడుతున్నాడు. దుఃఖిస్తున్నావేమో, నీ జీవితంలో జరుగుతున్న సందర్భాల్ని బట్టి నాకే ఎందుకు వై మీ అని దుఃఖిస్తున్నావేమో, దేవుడు నిన్ను ఓదారుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఒకసారి ఆయన ఓదారిస్తే నీ జీవితంలో దుఃఖం అనేదే ఉండదు. ఆయన ఓదార్పు చాలా శ్రేష్టమైంది. బైబిల్‌లో మనం ఎంతో మందిని చూస్తాం. ఎంతో మంది దుఃఖిస్తూ వచ్చారు. వారందరూ గూడా ఎక్కడ ఓదార్పు పొందారు అంటే దేవుని దగ్గర మాత్రమే ఓదార్పు పొందారు. దేవుని దగ్గర మాత్రమే నెమ్మది పొందారు. ఓదార్పు లేని జీవితంలో నెమ్మది ఉండదు. ఓదార్పు లేని జీవితంలో తప్పటడుగులు పడతా ఉంటాయి. ఓదార్పు లేని జీవితంలో నా కొరకు ఎవరు నన్ను కంఫర్ట్ చేస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాం. ఆ ఎదురు చూపుల్లో జరగకూడని చాలా కార్యాలు జరిగిపోతూ ఉంటాయి. అయితే ఒకవేళ ఈరోజు నువ్వు దుఃఖించే సందర్భాల్లో ఉంటే, ఈరోజు నువ్వు దుఃఖించే జీవితం నీకుంటే, మై సిన్సియర్ రిక్వెస్ట్ దేవుని దగ్గరికి రా. ఆయన నిన్ను ఓదారుస్తాడు. ఆయన నీ జీవితంలో నీకు నెమ్మదిస్తాడు. ఆయన నీకు సమాధానం ఇస్తాడు. ఓదార్పు లేని జీవితంలో ఆదరణ దయచేస్తాడు. ఆయన ఆదరించే దేవుడు. ఆయన కన్నీటిని తుడిచే దేవుడు. ఆయన నీ సంకటములను కుదిర్చే దేవుడు. ఆయన నీ కష్టాలను తీసివేసే దేవుడు. కాబట్టి ఈరోజు ఎవరైనా ఓదార్పు లేని జీవితంలో దుఃఖమైన పరిస్థితుల్లో మీ జీవితంలో ప్రతి మనుషుల్లో చాలా దుఃఖాలుంటాయండి. ఆ దుఃఖములో ఎవరు మనల్ని ఓదారుస్తారంటే యేసయ్య మాత్రమే మనల్ని ఓదార్చగలడు. ఈ యేసయ్య మన జీవితంలో ఉంటే ఆయన మనల్ని ఓదారుస్తాడు. అదే ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. వారిలో దుఃఖించి వారిని నేను ఓదారుస్తాను. దుఃఖించే వారికి నెమ్మదిస్తాను. దుఃఖించే వారికి సంతోషమైన హృదయాన్నిస్తాను. దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రాలనిస్తాను. దుఃఖించే వారికి అద్భుతమైన హృదయాన్నిస్తాను. అద్భుతమైన జీవితాన్నిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ఆయన కొరకు జీవిద్దాం. ప్రైజ్ ది లార్డ్.